సందర్భాల్లో చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, నీ తోటి వ్యక్తి కనుక ఏదైనా నీ పట్ల తప్పు చేస్తే క్షమించలేవు. పైగా నువ్వు చెప్పేవాడు ఏంటంటే, నేను సచ్చినా క్షమించను అంటావు. చచ్చిన తర్వాత క్షమిస్తావా? అదైనా ఒకవేళ చచ్చిపోయేవాడు పాడి మీద గొడవ పెడతారు, అప్పుడు వచ్చే మార్కు అసే మాత్రమా ఇది వీడు వచ్చాడు, నీకు కీడు చేసిన వచ్చాడు, క్షమించంటే లేచి కూర్చొని ప్రేమలో తండ్రి పరలోకమందున మా యేసయ్య ఇదిగో ఈ వ్యక్తి నేను క్షమిస్తున్నాను అంటావు. నువ్వు ఏం ఉన్నారు పోయారు, చనిపోయావు, బాక్సులో పెట్టారు. నీకు నీ తోటి విశ్వాసంతో ఏదో ఒక చిన్న సమస్య ఉంది, ఆ వ్యక్తి నీ పట్ల తప్పు చేశాడు. మరి తప్పు చేసిన వ్యక్తిని నువ్వు క్షమించకుండానే ఒకవేళ నీ కాలం తీరి చనిపోయావు అనుకోండి, ఆ టైంలో పాటగారు చేసి ఇదే వాక్యం గుర్తు చేసి అమ్మా మాటమా ఇదిగో వాడికి నీకు గొడవ జరిగింది కదా, వాడిని క్షమించకుండా చచ్చిపోయావు కదా, ఒకసారి లేచి వాడిని క్షమించి మళ్ళీ పడుకోమన్నాడు అనుకో, మళ్ళీ లేస్తావు పైకి. అదే ఎందుకంటే క్షమాపణ అనేది చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే మన దేవుని గుణము కూడా బైబిల్ ఏమని రాయబడిందంటే, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన, చెప్పండి, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు అన్నాడు. బైబిల్లో రాయబడింది ఏంటంటే, మీ విరోధులను క్షమించండి అన్నాడు. మీకు ఒకవేళ ఎవరైనా కీడు చేస్తే, మీకు ఎవరైనా అపకారం చేస్తే, మీకు ఎవరైనా మోసం చేస్తే అట్టి వాటిని మీరు క్షమించండి 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 అని పలు చోట్ల క్షమాపణ గురించి ఎన్నో మాటలు రాయబడ్డాయి. అదైనా మీరు ఒకసారి గమనిస్తారు ఒక చిన్న మాటని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వాక్యం దగ్గరికి రండి ఒకసారి. ఆ తర్వాత మార్కు సువార్త 11:25 కూడా చదవండి. తరగతి 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 32వ వాక్యం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఏ హృదయులై, కరుణా హృదయులై, అంటే కరుణ గల దేవుడు దయగల దేవుడు అని పాట పాడుకుని సరిపోతుంది. కానీ ఒకని ఎడల ఒకడు దయ కలిగిన వాడై కరుణా హృదయులై, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకడు క్షమించండి అన్నాడా, ఒకరినొకడు కొట్టుకొని సావండి అన్నాడా? గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని ఆల్రెడీ క్షమించేశాడు. మీరు చేసిన తప్పులే కానీ, మీరు చేసిన పొరపాట్లే కానీ, ఒకవేళ మీ జీవితంలో ఉన్న లోటుపాట్లు ఏదైనా కానీ, గత జీవితంలో ఒకవేళ దేవునికి కోపం పుట్టించిన అనుభవాలు నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, మనందరిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించాడు కనుకనే చేర్చుకున్నాడు, క్షమించాడు కనుకనే ఇక్కడ కూర్చోబెట్టాడు, క్షమించాడు కనుకనే మన జీవితాల్లో దీవెనకరమైన మార్గాల్లో దేవుడు నడిపిస్తున్నాడు. మరి క్షమించబడిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించండి అన్నాడు. మరి ఈ మనసు